ఇరాన్ దేశద్రోహి అయితే దొరికాడు. ఈ ఇరాన్ దేశద్రోహి ఎలా అంటే సుప్రీం యొక్క సమాచారాన్ని మొసాద్కి ఇవ్వడం, అలాగే ఇంతకు ముందు కూడా హమాస్ యొక్క సమాచారాన్ని కూడా ఇచ్చాడు అన్న విధంగా అయితే నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ దేశద్రోహి ఎవరు అంటే ఇస్మాయిల్ ఖానీ. ఇస్మాయిల్ ఖానీ క్వాడ్స్ ఫోర్స్ హెడ్గా ఉన్నాడు. మొసాద్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. మొసాద్ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కూడా బయటపడ్డాయి. సో ఇతడే సమావేశం నుంచి మొట్టమొదటిసారి బయటికి వెళ్ళి అక్కడ మొసాద్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ వచ్చాడు. అయాతుల్లా అలీ ఖమేని గురించే కాదు, ఇంతకు ముందు హమాస్ చీఫ్ చనిపోవడానికి కూడా ప్రధాన కారకుడు ఈ ఇస్మాయిల్ ఖానీనే అని అనుమానిస్తుంది ఇరాన్ ప్రభుత్వం. అంతేకాదు ఐఆర్జీసీ కూడా ఇప్పుడు ఇతన్ని చంపేసింది. ఐఆర్జీసీ మొత్తం తన యొక్క విచారణలో మొత్తం ప్రధాన సూత్రధారి వీడి వల్లే మొత్తం నాశనం అయిపోయింది ఇరాన్ అన్న విధంగా ఇప్పుడు ఉరిదీశారని కొంతమంది, విచక్షణారహితంగా కాల్చిపడేశారని కొంతమంది చెప్తున్నారు. ఇరాన్ దీని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు, కానీ అదుపులోకి అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మొసాద్కి స్పైలుగా ఉన్నటువంటి వారు ఇరాన్లో ఒకరో ఇద్దరో కాదు, దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు. 2025లో జరిగినటువంటి పోరాటంలో కూడా 1500 మందిని గుర్తించారు. ఆ 1500 మందిని ఉరి తీశారు. ఇంకా కొన్ని వందల మంది అనుమానితులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఇరాన్ జైల్లో మగ్గిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంని చంపిన తర్వాత దీనికి ప్రధాన కారకులు ఎవరు అని ఒకవైపు అధికారులు, మరొక వైపు బాసత్ దళాలు, మరొక వైపు ఐఆర్జీసీ వీళ్ళందరూ కూడా విచారణ చేపడితే ఇప్పుడు ఇస్మాయిల్ ఖానీ దొరికాడు.